ఒక నిజాయితీ గల పొలిటీషియన్ గా లేదంటే ఎలాంటి అవినీతి మచ్చ లేని ఒక మంత్రిగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. అలాగే వెళ్తున్నారు కూడా ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నాయకులే లేదంటే వాళ్ళే, ఎందుకంటే పౌర సరఫరాల శాఖ అనేది కూడా వాళ్ళ దగ్గరే ఉంది. జనసేనకు సంబంధించిన మంత్రి దగ్గరే నాదెండ్ల మనోహర్ గారు ఆ శాఖను చూస్తున్నారు. వాళ్ళే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మచ్చ తెచ్చి పెట్టేలా ఉన్నారా? ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం, అక్కడే గొల్లప్రోలు దగ్గర రేషన్ బియ్యం అక్రమంగా పట్టివేత గాని దాన్ని వదిలేయమని చెప్పాల్సిన వాళ్ళే జనసేన నాయకులే రిఫర్ చేయడం కానీ ఫోన్ చేసి ఇవన్నీ అంటే ఎక్కడా కూడా అక్రమ రేషన్ తరలింపు అనేది ఆగలేదు. ఖచ్చితంగా రేషన్ బియ్యం తరలించేస్తున్నారు. ఎక్కడైతే వచ్చి ఏ పోర్టుకి అయితే వచ్చి సీజ్ ద షిప్ అంటూ హడావుడి చేశారు పవన్ కళ్యాణ్ గారు, అదే పోర్టు నుంచి అక్రమంగా తరలించేస్తున్నారట. రేషన్ స్మగ్లర్ పెరిగిపోయారు. ఎందుకంటే చాలా నిర్ణయాలు తీసుకున్నారు. క్యూఆర్ కోడ్లు అన్నారు, డోర్ డెలివరీ వాహనాలను ఆపేశారు, ఎండియు వాహనాల ద్వారానే మొత్తం రేషన్ అంతా వెళ్ళిపోతుంది అన్నారు, అన్ని చేశారు. కానీ అంతకు మించిన ఇంత గతంలో కంటే ఎక్కువగా అక్రమంగా తరలిపోతుంది ఆఫ్రికా దేశాలకి అనేది అయితే ఇప్పుడు తెర మీదకి వస్తుంది. దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి? చాలా ప్రయత్నాలు చేశారు, చాలా కట్టడి చేశారు, మాకన్నా అద్భుతంగా ఎవరూ చేయలేరు అన్నట్టుగా చేశారు. కానీ వాస్తవానికి భిన్నంగా జరుగుతుందా? పవన్ కళ్యాణ్ గారి పరువు తీసేలాగా వాళ్ళ నాయకులే లేదంటే వాళ్ళ కార్యకర్తలే బిహేవ్ చేస్తున్నారా? ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ తను ఒక మెసేజ్ ప్రజలకి ఇవ్వాలనుకుంటున్నారేమో అని నా డౌట్. ఏంటంటే రేషన్ ని అక్రమంగా జరగకూడదని నేను ప్రయత్నించాను. అలాగే బిల్ట్ షాపులు అంగీకరించని నేను ముందే చెప్పాను. అట్లాగే పేకాట వద్దని నేను ముందే చెప్పాను. దాని మీద నివేదికలు కూడా అడిగాను. అట్లాగే ఈ రౌడీజాన్ని సహించను, పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళని బెదిరించద్దని కూడా నేను చెప్పాను. అలాగే రాజకీయ అదేది ఉద్యోగుల అవినీతి, లంచాలకు సంబంధించినటువంటిది వద్దని నేను చెప్పాను. మీరు విన్నారు. కావాలంటే ముఖ్యమంత్రితో పాటు ఆయన పక్కనే కూర్చుని చెప్పాను. అయినా సరే జరిగిపోతా వచ్చినాయి, దాన్ని నేను సహించలేకపోతున్నాను అని ఏమన్నా భవిష్యత్తులో మాట్లాడడానికి అనుగుణంగా ఇప్పుడు ఏమన్నా మాట్లాడుతున్నారా అన్నది నా సందేహం. ఫ్యూచర్ కోసం ఈ 5 పాయింట్లు నాకు కనిపించినాయి ఈ మధ్య కాలంలో. ఇవన్నీ ఒక భారతీయుడుగా, ఒక ఆంధ్రుడుగా, ఒక పౌరుడిగా, ఒక జర్నలిస్ట్ గా మనం కోరుకునేవి. అవన్నీ లేని సమాజం అంతే, సపోర్ట్ చేయాలి వాటిని మనందరం సమర్థిస్తాం. కానీ వాటన్నిట్లలో ఒక పాలకుడిగా నేను ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే నేను పాలకుడిని కాదు, చంద్రబాబు పాలకుడు. ఆయనకి నేను సంపూర్ణ మద్దతు ఇచ్చినా కూడా ఆయన చేయలేకపోయాడు. కాబట్టి నాకు మద్దతు ఇవ్వండి, నన్ను సీఎం చేస్తే నేను చేస్తానని చెప్తాడా ఏంటి భవిష్యత్తులో అన్నది నా సందేహం. అంత వ్యూహం ఉందంటారా? ఉండొచ్చేమో. ఎందుకు అంటే ఇప్పుడు మనం సమస్యని టచ్ చేసినప్పుడు పరిష్కారం వేగ్గా ఉండదు. ఒక స్టూవర్ట్పురం దొంగల్ని మార్చాలనుకున్నప్పుడు మీరందరూ మారండరా అని రోజు కర్రలు ఉచ్చుకున్న 4 బాధేస్తే మారిపోరండి. తిండి దక్కాలి కదా వాళ్ళకి, పిల్లల్ని పోషించాలి కదా. దానికే బ్రిటిషోడే ఏం చేశాడు, వాళ్ళందరిని ఒక చోట కూర్చోబెట్టి స్వచ్ఛంద సంస్థలు లింకప్ చేసి వాళ్ళకి అక్కడ పొలాలు ఇచ్చి ఒక్కొక్కరికి 3-4 ఎకరాలు సేద్యం చేయడానికి వాళ్ళకి సాయం చేసి వాళ్ళ చేత వ్యవసాయాన్ని అలవాటు చేయించాడు. అనేక మందికి భూములు ఉన్నాయి అక్కడ. దానికి మన సమరం గారి సోదరుడు లవణం వాళ్ళకి సంబంధించిన స్వచ్ఛంద సంస్థ దశాబ్దాలుగా నడిచింది. ఇవాళ అనేక మంది పిల్లలు అక్కడ చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఉపాధి పొందుతున్నారు. ఇది ఒక సిస్టమ్. ఏ వ్యవస్థకైనా ఒక సిస్టమ్ ముఖ్యం. రేషన్ కి సంబంధించి ప్రతి ఒక్కడికి బియ్యం అవసరం, బియ్యం మస్ట్ గా అవసరం. ఇక్కడ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, నేను తినే బియ్యం నాకు కావాలి. నేను తినే బియ్యం ఈ రాష్ట్రం అంతా పండుతుందా? పండదు. బియ్యంలో 3 రకాలు ఉంది. నెంబర్ల బియ్యం అంటే ఇప్పుడు మనకి ఇచ్చే బియ్యం, దుడ్డు బియ్యం. ఇవి కాస్త ముద్దగా మందంగా ఉంటది. ఇవి సాధారణమైన వాళ్ళకి జీర్ణం కాదు, మనం తింటే కడుపు నొప్పి వస్తుంది. లేబర్ కూడా ఇదివరకు తినేవాళ్ళు, లేబర్ అయితే ఇప్పుడు వాళ్ళు కూడా మామూలు బియ్యానికి అలవాటు పడిపోయారు. ఇది తింటల్లా వాళ్ళు కూడా 100కి 90 మంది తింటల్లా. కానీ మనకి తెలియకుండానే మనం తింటున్నాం. ఎట్లాగో తెలుసా? మనం బయటికి వెళ్ళి బళ్ళ దగ్గర, హోటళ్ళ దగ్గర తింటాం కదా, పునుగులో లేకపోతే బజ్జీలో, వాటిట్లో కొంత బియ్యం పిండి ఇదే వేసేది. లేదా హోటళ్లలో దోశలు వేస్తారు కదా, దోశల్లో కలిసే పిండి ఇదే.
అయితే అది కూల్గా నడిచిపోతుంది. అందుకని ఒక 20% వినియోగిస్తున్నారు అవి వీటిట్లలో. మిగతాది ఏంటో తెలుసా, నేను మొన్న ఈ మధ్యన ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు భోజనాలు చేయడానికి వచ్చిన వాళ్ళలో 2-3 రైస్ మిల్లర్లు ఉన్నారనమాట. వాళ్ళు చెప్తున్నారు, మన బియ్యం తినరండి మన వాళ్ళు ఎంత చెప్పినా సరే. ఇది ఎక్కడికి పోతుందో తెలుసా, చేపలకి మేతగా, చేపలకి మేతట ఇది. అవునా? చేపలకి వేస్తున్నారట, అట్లాగే గేదెలకి వేస్తున్నారట. చేపలకి తౌడుతో కలిపింది వేస్తారు, ఈ కూడా వేస్తున్నారట. మేత కింద వాడుతున్నారట ఇప్పుడు వీటి. గేదెలకు కూడా పెడుతున్నారట గేదెలు కాదు ఈ బియ్యాన్ని. కాబట్టి అట్లాగా నడిచిపోతుంది. మావులోళ్ళు తింటున్నటువంటిది 10-20% అంతే, తినరు అసలు అని చెప్పలేదు. యాక్చువల్లీ ఈ బియ్యంలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. కరెక్ట్. అందులో ఆ స్టార్టెక్స్ ఇది ఇంత ముందు జగన్ టైంలో జగన్ చేసింది కాదు, అది కేంద్ర ప్రభుత్వం చేసింది. దేశవ్యాప్తంగా పోషకాహారం కలపంది వీటిట్లలో, పోషకాలు కలుపుతున్నారు. స్టార్టెక్స్ బియ్యం అంటారు వాటిని. ఇప్పుడు వీళ్ళు స్టార్టెక్స్ చేస్తున్నారు లేదో తెలియదు. మొన్న ఈ మధ్యన రేషన్ బియ్యమో కాదో తేల్చడానికి స్టార్టెక్స్ టెస్టే వీళ్ళు చేసింది. పోషకాలు కలిపిన బియ్యం అయితేనే సీజ్ చేసింది ఆ రోజున, మామూలు బియ్యం అయితే గనక కాదు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, తినే బియ్యం ఇవ్వకుండా ఎందుకని, ఇక్కడ బేసిక్ గా ఒకటి ప్రజల్లో తప్పు కూడా ఉంది. 1,48,00,000 రేషన్ కార్డు ఉంది, 1,50,00,000 వేసుకోండి టోటల్ గా. ఇందులో పేదలు ఎంతమంది? 50 లక్షలు. మిగతా 1,00,000 మంది మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి. వాళ్ళకి అవసరంలా. ఎందుకు వాళ్ళు ఇది పెట్టుకున్నారు అంటే, వైట్ రేషన్ కార్డు అవసరం ఎందుకు ఉందంటే ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఉంది, ఆరోగ్యశ్రీ కోసం ఉంది. అవి రెండింటిని అంటే అన్ని సంక్షేమాలు వైట్ తో లింక్ చేశారు. అవి ఉన్నంత వరకు ఈ కార్డు ఉండాలి. ఈ కార్డులో బియ్యం తీసుకోపోతే రేపు అది రద్దు చేస్తారు. దానికి ఏం చేయాలి? బియ్యం కార్డు సపరేట్ పెట్టాలా, ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్ పెట్టాలా, ఫీజు రియంబర్స్మెంట్ కార్డు సపరేట్ పెట్టాలి. కానీ ప్రభుత్వానికి అంత కమిట్మెంట్ లేదు, అంత ఓపిక, అంత తీరిక, అంత ఆలోచన లేదు. మధ్యతరగతికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టు, తప్పేంలే, చదువుకోవాలి. మధ్యతరగతి వాడు చదువు. ఇప్పుడు అలాంటి వాళ్ళం డిగ్రీల దగ్గర ఆపాం, తర్వాత సరే ఉద్యోగాలు చేస్తా పీజీలు చేసాం, లా చేసాం. కానీ అదే రోజు నేను చదువుకోగలుగుంటే ఇవాళ ఈ గోళ ఉండేది కాదు. ఏ ప్రాక్టీస్ చేసుకునేవాడిని, చార్టెడ్ అకౌంటెంట్ గాను, లేకపోతే ఇంకోటి గాను. కాబట్టి ఇక్కడ మనిషికి అవకాశం ఇవ్వటం అనేటువంటిది ప్రభుత్వపు బాధ్యత. అది మిస్ అవుతోంది. లేదా ప్రభుత్వమే కల్పించాలి అట్లాంటి సదుపాయం. కల్పించలేకపోతే ఇంకెందుకు మిమ్మల్ని ఎన్నుకోవడం మేము. ఇది ఒక ఆస్పెక్ట్. బియ్యం అనేటటువంటిది తినే బియ్యం ఇవ్వండి, సన్న బియ్యం. తెలంగాణలో ఇస్తున్నారు కదా సన్న బియ్యం, ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు మీరు? ఎందుకు ఇవ్వట్లేదంటే మళ్ళీ దానికి ఒక అధికారి చెప్పుకొచ్చారు అనమాట, మన దగ్గర పండాలి కదా సార్ అంతా అని. ఎక్కడ పోతోంది లోటు? పెద్ద సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఒకప్పుడు మన గోదావరి జిల్లాలంతా సన్నబియ్యమే కదా, తర్వాత కర్నూలు, సోనా మసూరి, ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలో పండేది మంచిది సన్నబియ్యం. క్రమంగా ఇలా సన్నబియ్యం పండే ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు ధనవంతులై వాళ్ళ బిడ్డని బాగా చదివించి ప్రధాన నగరాలకు పంపించేశారు. తర్వాత వీళ్ళు కూడా అటు వెళ్ళిపోయారు. ఇక కౌలుకి లేరు. రెండోది ఏమైపోయింది, చేపల చెరువుల కింద గోదావరి జిల్లాలో 3 వంతులు చేపల చెరువులకి వెళ్ళిపోయాయి. ఇంకా అక్కడ సన్నబియ్యం ఏడ పండుతుంది? మీకు మరీ దరిద్రం ఏంటో తెలుసా? రాష్ట్ర విభజన తర్వాత మన దరిద్రానికి సాక్ష్యము, భారతదేశంలో ఇదివరకు అత్యధికంగా ధాన్యం పండించే ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, టాప్ 3లో ఉండేది. పంజాబ్ తర్వాత మనం ఉండేవాళ్ళం. ఇవాళ ఏంటో తెలుసా, మనం 7వ స్థానంలోనూ, ఫస్ట్ ప్లేస్ తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 30% పండేది, 70% మనకు పండేది. విడిపోయిన రాష్ట్రంలో తెలంగాణ నెంబర్ 1 అయింది, మనం 7వ స్థానానికి వచ్చాం. ఎక్కడికి దిగజారిపోయాం మనం? ఎందుకనిది సమస్య ఒకటి. అక్కడ బియ్యం లేదు, పండట్లేదు. పండనప్పుడు నువ్వు ఇవ్వలేవు. నువ్వు దాన్ని ప్రోత్సహించగలుగుతున్నావా? లేదు. ఆ కమిట్మెంట్ ఏమైనా ఉందా? ఆలోచిస్తున్నారా? లేదు. దాని గురించి పరిశోధనలు ఏమైనా చేశారా? సన్నబియ్యం పండించడానికి గురించి లేదు. దేశంలో 100కి 80 మంది సన్నబియ్యమే తింటున్నారండి. దాంట్లో పోషకాలు లేవి అని మాట్లాడతాం కరెక్టే, కానీ పోషకాలతో కూడింది తినంటారా అంటే తింటున్నారా? బేసిక్ గా కావాలంటే విడిగా పోషకాలకు అత్త నోట్లు వేసుకుంటున్నారు, టాబ్లెట్లు, లేకపోతే ఇంకోటి రాగి జావలోను. ఆ బియ్యం తిని దాన్ని జీర్ణించుకునే శక్తి గతంతో పోలిసి ఇప్పుడు తగ్గిపోయింది సార్. అందుకని ఆ రోజుల్లో ఏంటంటే కిలోమీటర్ల కొద్దీ నడిచేవాళ్ళం అండి.
అదే ఇప్పుడు నా చిన్నప్పుడు అవును నేను శారీరక స్కూల్లో శ్రమ ఉండేది. విజయవాడలో ఇదే గుడివాడలో ఉమ్, ఉన్నప్పుడు ఆ రైలు గేట్ దగ్గర నుంచి ఏజీకే ఉమ్, స్కూల్ దాకా నడుచుకుని పోయేవాడిని నేను. మార్కెట్ కానీ అవును. అసలు అప్పుడు ఉమ్, రిక్షా అనేది అసాధ్యం, డబ్బులు పెట్టుకోవాలా, ఎక్కి అవును అప్పుడు టాప్ వెళ్ళటమే అంటే అట్లా. రిక్షా. అవును సిటీ బస్సు ఉండేది, ఆ ఇప్పుడు సిటీ బస్సు అవును. కొన్ని ప్రాంతాలకే ఉండేది, మిగతాదంతా నడుచుకుపోవడం. ఉమ్, ఇంకోటి అంత ఛార్జీలు కూడా పెట్టుకునే అంత స్తోమత ఉండేది కాదు అప్పుడు. ఎక్కడికి పోయినా నడుచుకుంటూ ఇప్పుడు పోవడమే. చిన్నప్పటి నుంచి స్కూల్ గుంటూరులోనైనా బస్సులు. గుంటూరులో ఎక్కడో నేను ఉమ్, పాత గుంటూరులో ఉండేవాళ్ళం, మార్కెట్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేవాడిని నేను. వచ్చి అవును. వెళ్ళేవాడిని అక్కడికి, బస్ స్టాండ్కి వచ్చి నడుచుకుంటూ పోవడం ఆ ఉమ్, రోజుల్లో. కాబట్టి అవును. ఉమ్, తిన్న తర్వాత అరగడానికి ఉంది. ఇవాళ తింటున్నాను, వచ్చి ఉమ్, కూర్చున్నాను, బండి మీద వచ్చి కూర్చుంటున్నాను, అందుకనే పొట్ట కూడా కొద్దిగా పెరుగుతూ ఉంటుంది అవును. అనమాట. దాన్ని సరి అదే చేసుకోవాలంటే అదే. పని అంతా ఉమ్, తగ్గించుకోవాలి, పని తగ్గించుకుంటే రూపాయి తగ్గిపోద్ది, అదో బాధ, సమస్య, ఇదొక గొడవ అదే ఉంది. అవును అవును. కాబట్టి ఇక్కడ ప్రతి ఉమ్, ఒక్కడికి కూడా పని ఒత్తిడి పెరిగిపోతుంది. ఆహార పని ఇంకోటి, ఇదివరకు ఏంటి, మా ఇంట్లోనైనా ఎవరింట్లోనైనా నూరేవాళ్ళం, రుబ్బేవాళ్ళం, ఉమ్, తిరగలితో అవును. తిప్పేవాళ్ళం, మహిళలు ఇవన్నీ బట్టలు చేసేవాళ్ళు ఉతికేవాళ్ళు. కదా. కాబట్టి అవును. ఆ రోజున ఆ బియ్యం తింటే అరిగేది. ఉమ్, ఉమ్, ఇవాళ అవును రోజున అదే మనకి అంటున్నాను. మిక్సీలో పడేస్తాం, ఉమ్, చివరికి ఆ మిక్సీలు ఇదే గ్రైండర్లు దోశ పిండ్లు ఇవి కూడా కావాలంటే పార్సిల్ కొనుక్కొచ్చుకుంటున్నాం. తర్వాతన రెడీమేడ్లు. అవును. ఆ, ఉమ్, ఈ చివరికి అదేదో ఇదివరకు వంగి వాషింగ్ మిషన్లు. ఊడ్చేవాళ్ళు, ఇప్పుడు ఉమ్, ఉమ్, ఎట్లెట్లాగా ఉంది, లేదా పని మనుషులు, లేదా అదేదో అవును. రోబోస్ వచ్చేసినాయి, నొక్కి పడేస్తే అదే ఊడ్చేస్తుంది. రోబోస్ వచ్చినాయి. శారీరక శ్రమ ఎక్కడ అవును చేస్తున్నారు, అవును. మహిళలైనా వ్యాక్యూమ్ మగాళ్ళైనా. క్లీనర్లు, రోబోలు. అదే కదా. మగాళ్ళు షాపుల్లో గుమస్తాలుగా ఉమ్, పనిచేస్తుంటే చేయాల్సిందే తప్పించి మగాళ్ళకి శారీరక శ్రమ కానీ తగ్గింది, మహిళలకి తగ్గింది. అవును. కాబట్టి అది కానీ తింటలేదు. ఒక్కటి సార్, ఉమ్, ఇప్పుడు ఇది చిత్తూరు నుంచి కర్ణాటక, తమిళనాడు లేదంటే ఇంకో రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి, దేశాలు దాటేస్తున్నాయి, విదేశాలు అంటే అక్కడైతే మన పంట మన బియ్యం అయితే అక్రమం అయినా సరే అక్కడైతే వీటిని ఉపయోగించుకుంటున్నారు ఏదో రకంగా. అంటే ఇదొక అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాల్సిన జనసేన పార్టీ ఆ శాఖ సైలెంట్ గా ఉంటుందా? చాలా నిర్ణయాలు తీసుకున్నారు, క్యూఆర్ కోడ్లు అన్నారు బస్తాల మీద, ఎక్కడికైనా వెళ్తే ఇట్టే పట్టేస్తామన్నారు, కానీ అదేమి అవ్వట్లేదు. అంటే ఇంకా లేదా ఆల్టర్నేట్ సొల్యూషన్, ఇంక ఇంతేనా? మీరు ఇప్పుడు అడిగితే గనక ఓ లెక్క చూపెడతారు, ఇదిగో అక్కడ అంత పట్టుకున్నా ఇక్కడ ఎంత పట్టుకున్నాం అని. జగన్ ఉన్నప్పుడు కూడా పట్టుకున్నారు. అదే ఒకటే పట్టుకుంటున్నారు కదా. తేడా, సింపుల్ ఏంటంటే, ఇదివరకు ఉమ్, ఆ లీడు వైసీపీ వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళని తిట్టాం ఉమ్, దూరంపూడి అది ఇదని. ఇప్పుడు అవును. మనోళ్ళు చేస్తారు అంతే, అంత మించి ఏం తేడా ఉండదు. అంతేనా? తిననప్పుడు ఏం ఉమ్, చేస్తారు మీరు? అది. ఉమ్, ఉమ్, దానికి అప్పుడు ఏమన్నారు, డబ్బులు ఇప్పిస్తానన్నారు. నేను అప్పుడే చెప్పాను ఉమ్, నీకు అసాధ్యం. ఉమ్, అసలు ఈ అవును. రేషన్ ఎందుకు పెట్టారు? ఉమ్, పేదవాడికి తిండి దొరకట్లేదు కాబట్టి పెట్టారు. అవును దాన్ని తీసేసి డబ్బులు ఇచ్చేయడానికి ఒప్పుకోదు. ఇక్కడ అవును. రైతు ముడిపడి ఉన్నాడు, పేదోడు ముడిపడి ఉన్నాడు, కాబట్టి పైగా అట్లా ఎవరివ్వాలి డబ్బులు డబ్బులు? ఇచ్చేయరు. కేంద్రం ఇవ్వాలి. అదే కేంద్రం ఇవ్వాలి, వీళ్ళ జేబులో ఎక్కువ ఏం కాదు. కేంద్రం అది చేత డబ్బులు ఇప్పిద్దాం అనుకున్నారు, అది అసాధ్యం అని చెప్పి నేను అప్పుడే. ఎందుకంటే ఉమ్, అది అందులో ఉన్న ఉమ్, ప్రొవిజనే అది. అది. నువ్వు అవును. అట్లా కాదండి, వాళ్ళు తినట్లేదంటే అందుకని డబ్బులు అని అనుకో, తిన్నోడికి నువ్వు అసలు బియ్యం ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతుంది కేంద్రం. ఇంకా అలాంటప్పుడు ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇంకా తీసేయాలి, ఇంకా అది డబ్బులు ఇచ్చేలా ఉంటే నేషనల్ ఫుడ్ ఇంకా సెక్యూరిటీ రియల్ పూర్ కి, అది అంతే కదా, ఇది అది పెట్టిందే ఫాల్స్ అందుకు పూర్. కదా. ఇక్కడ వీళ్ళకి అది దమ్ము ధైర్యం ఉంటే ఆ అది కోటి రేషన్ కార్డులు పీకేయాలండి. అది. అవును అవును. పీకేస్తే వీళ్ళ పదవి పీకేస్తారు వాళ్ళు, జనం ఉమ్, ఉమ్, అవును కోటి అవును. కుటుంబాలకు పీకేస్తే. కాబట్టి ఉమ్, చెయ్యలేరు. అది ఉమ్, ఉమ్. స్వచ్ఛందంగా ఒక ప్రజల్ని రకంగా మీరు వదులుకోండి అని చెప్పాలి. చెప్తే ఉమ్, మాక్సిమం నాకు తెలిసి ఒక 5 లక్షలు వదులుకుంటారేమో. ఉమ్. అది అంటే కూడా ఇవన్నీ ఇస్తానంటే, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇస్తానంటే, లేకపోతే మూసుకోమంటారు వాళ్ళు. ఉమ్. అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి ఇది ఏమన్నా ఒక సవాలా, ఒక పరీక్ష? ఆయన తలుచుకుంటే ఏమన్నా అవుతుందా పోనీ? ఆయన దగ్గరే ఉంది కాబట్టి శాఖ ఆయనకి ఇది సంబంధించి వాళ్ళ ఒకటే నేను పార్టీలోనే. చెప్పాను కదా, ఇదే పాయింట్. ఆయన, నేను చాలా ఉమ్, మంచోడిని, నేను అంతే. అదిగో ఆ గ్రామీణ ప్రాంతాలు రోడ్లు వేపిస్తున్నాను, ఉమ్, ఇంకొకరికి వేపిస్తున్నాను, ఎవరున్నా జరుగుతూనే ఉంటాయి. ఈయన ఉమ్, కొంచెం పబ్లిసిటీ ఉమ్. చేసుకోగలుగుతున్నారు, మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది ఈయనకి. అంటే ఇది మిగిలిన సమస్య. వాటికంటే అధికారంలోకి రాగానే ఎక్కువ హడావుడి చేసింది దీని మీదే, ఎక్కువ ఫోకస్ పెట్టింది దీని మీదే ఇద్దరు కూడా, నాదెండ్ల మనోహర్ గారు కానీ ఈయన కానీ పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు ఇదే ఎటు కాకుండా అన్నట్టు ఉంది వ్యవస్థ, ఏం అంటే చేయలేకపోయారు వైసీపీ అన్నట్టు. వాళ్ళ చేతిలో నుంచి మన వాళ్ళకి ఇప్పించగలిగారు అంతే. అదేనా? ఇప్పుడు దాంట్లో కూడా వైసీపీ వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంటది ఖచ్చితంగా. అప్పుడు అవును. టీడీపీ వైసీపీ కలిసినే చేసుకున్నారు. ఇదివరకు వీళ్ళే విమర్శించేవాళ్ళు, అప్పుడు టీడీపీతో అవును. విభేదించినప్పుడు 60-40. ఉమ్, ఇప్పుడు అవును 60% అధికార పక్షానికి ఉంటది, అందులో ఎక్కడ జనసేన వాళ్ళు ఉంటే అక్కడ. బేసిక్ గా అంతే. డబ్బులు ఇంకోటి సంపాదించుకో. ఏంటంటే, వీళ్ళు ఇంకా మంచి అవకాశం కల్పించారు. ఇదివరకు రేషన్ డీలరు ప్లస్ ఆ బండోళ్ళు, ఉమ్, దానివల్ల ఇంకొక బ్యాచ్కి కూడా ఆదాయం వచ్చింది. ఉమ్, రేషన్ డీలర్ తో పాటు బండోళ్ళకి కూడా ఆదాయం వచ్చింది. ఇప్పుడు రేషన్ డీలర్ దగ్గర నుంచినే తీసుకుంటారు. ఉమ్, ఉమ్. ఇప్పుడు అంతే, ఈ అది. బండ్లోళ్ళు లేరు కదా ఇప్పుడు.
అవును అవును. ఇదివరకు 4 వాటాలు అయ్యేది, ఇప్పుడు 3 వాటాలకి తగ్గించారనమాట. గొడవ నుంచి ఈ ఎమ్మెల్యేస్ పాయింట్లు ఏవైతే ఉంటాయో అక్కడికి వచ్చేటప్పటికే మాయమైపోతున్నాయి, పక్కకు ప్రతి తరలించేస్తున్నారు బియ్యం. నియోజకవర్గానికి ఒక డాన్ ఉంటారండి, అది డాన్ అనకూడదు వాళ్ళు, అవును అదే సమాజ రక్షకులు వాళ్ళు. అంతే. పాపం పేదల దగ్గర నుంచి ఆ బియ్యం తీసుకుని పేదలకి డబ్బులు ఇచ్చేటటువంటి మహానుభావులు వాళ్ళు. అది అవును. రైట్ రైట్, చూద్దాం నిజంగా వీళ్ళని మరి రేషన్ స్మగ్లర్లు అనాలా, లేదంటే భవిష్యత్తులో ఇది పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సీరియస్ గా తీసుకుంటారా, అన్ని చూసి అన్ని తెలిసే ఆయన మౌనంగా ఉంటున్నారా, ఇది ఆయనకి మచ్చ తెచ్చి పెడుతున్నారు అనుకుంటారా, లేదంటే భవిష్యత్తులో ఇదే ఒక రాజకీయంగా వాడుకుంటారా, వేచి చూద్దాం.